తాంబూలం ఇచ్చేటప్పుడు పాటించవలసిన నియమాలేమిటి? ఎంతమంది ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటికి ముత్తైదువుని పిలిచి తాంబూలం ఇచ్చేటప్పుడు వారిని దేవతా స్వరూపంగా భావించి ఇవ్వాలి. శక్తి మేరకు 3 లేదా 5 లేదా 8 మంది ముత్తైదువులని ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు కుంకుమలతో పాటు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఉండవలసినవి 2 తమలపాకులు, 2 అరటి పండ్లు, గాజులు, 2 వక్కలతో పాటు నానపెట్టిన శనగలతో ఒక పువ్వుని కూడా పెట్టి ఇవ్వడం ఆనవాయితీ. తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు, అరటి పండ్ల తొడమలు మన వైపు ఉండాలి. అదే విధంగా కొసలు తీసుకునే వారి వైపు ఉండాలి. భగవంతునికి సమర్పించేటప్పుడు కూడా ఈ పద్ధతినే పాటించాలి. తాంబూలం ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవారు కూడా భక్తితో ఉండాలి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైదువుని లక్ష్మీదేవిగా భావించి గౌరవంతో తాంబూలం సమర్పించాలి. తాంబూలం తీసుకున్న వారు మన ఇంట శుభాలు కలగాలని దీవిస్తారు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి. ఆ అమ్మవారు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తారు.